చందమామ కథ. లక్ష్మీ సరస్వతి. జానకి వసంత అక్కా చెల్లెళ్ళు. ఈసారి బొమ్మల పండుగ వచ్చింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ బొమ్మలను వరుసగా పెట్టసాగారు. ఇలా పెడుతూ ఉండగా మధ్యలో ఏ బొమ్మ ఉండాలా అనే సమస్య వచ్చింది. జానకి సరస్వతి బొమ్మ పెట్టాలి అంది. వసంతేమో లక్ష్మి బొమ్మ పెట్టాలి అంది. దాని మీద ఇద్దరికి గొడవయింది. లక్ష్మి కంటే సరస్వతి మంచిది అన్నది జానకి. కాదు, సరస్వతి కంటే లక్ష్మి మంచిది అన్నది వసంత. కాసేపు అక్కా చెల్లెళ్ళు తగులాడుకున్నారు. చివరికి జానకి ఇలా అంది, ఒక కథ ఉంది, అది నీకు చెప్తాను, అది విని నువ్వు ఎలా చెబితే అలా చేద్దాము అని ఇలా కథ చెప్పడం మొదలుపెట్టింది. మనకొచ్చిన తగాదానే పూర్వం లక్ష్మీ సరస్వతులు కూడా వచ్చింది. మానవులకు నేనెక్కువగా తోడ్పడగలను అని వాళ్ళిద్దరూ పోటాడుకున్నారు. చివరికి లక్ష్మి చూడు నా గొప్పతనం అని బయలుదేరింది. సరస్వతి కూడా ఆమె వెంట బయలుదేరింది. అలా ఇద్దరు పోయి ఒక మహారణ్యం చేరుకున్నారు. ఆ అడవిలో ఒక వేటగాడు ఉన్నాడు. మృగాలను వేటాడి వాటి చర్మాలను పక్కన ఉన్న పట్టణంలో అమ్ముకోవటం అతని వృత్తి. చదవటం రాయడం అతనికి రావు. అతన్ని చూడగానే లక్ష్మీదేవికి జాలి కలిగి అతనిని అనుగ్రహించింది. లక్ష్మీదేవి దయవల్ల అతనిలోనూ పరిసరాల్లోనూ చాలా మార్పు వచ్చింది. అతని పూరి గుడిసె చక్కటి అద్దాల మేడైపోయింది. వెనకటి వికృతాకారం పోయి అతను నవమన్మధుళ్లాగా తయారయ్యాడు. ఆ అరణ్యానికి పక్కన ఒక పెద్ద పట్టణం ఉంది. దానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక రోజున వేటకొచ్చి నవమన్మధుళ్లాగా ఉన్న వేటగాడిని చూశాడు. అతని రూపురేఖలు చూసి రాజు ఆశ్చర్యపోయి అతన్ని తన వెంట తన పట్టణానికి తీసుకెళ్ళాడు. ఆ రాజుకి ఒకటే కూతురు. ఆమె పేరు మోహనవల్లి. ఆమె తన తండ్రి వెంట పెట్టుకొచ్చిన కొత్త మనిషిని ప్రేమించింది. రాజు అతనికి మనోహరుడు అనే పేరు పెట్టి గౌరవంగా చూస్తున్నాడు. తన కూతుర్ని మనోహరుడికిచ్చి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాడు. ఒక రోజున లక్ష్మీదేవి మనోహరుడికి ఎదురుగా ప్రత్యక్షమై, నా దయ ఉన్నంతకాలము నీకు ఎలాంటి కొరత ఉండదు, కానీ నేను కరుణించటం ఆపేస్తే అన్నీ నాతోనే పోతాయి అని చెప్పింది. తల్లి, అలాగా, సరే గాని నిన్నొక్కటే కోరుతున్నాను, నువ్వు పోయేటప్పుడు మాత్రం ముందుగా చెప్పిపో, ఆ మాత్రం దయ చూపించు చాలు అన్నాడు మనోహరం. సరేనన్నది లక్ష్మి. మర్నాడు రాజు కొలువు తీరి ఉండగా మనోహరం ఎకాయకని వెళ్ళి రాజుగారి కిరీటాన్ని ఎడమకాలితో ఒక్క తన్ను తన్నాడు. కిరీటం పోయి దూరంగా పడింది. రాజభటులకు ఎక్కడలేని కోపం వచ్చి అతన్ని నరికివేయడానికి కత్తులు దూశారు. రాజు, ఆగండి ఆగండి, అతను మహానుభావుడు అని సైనికులను వారించాడు. ఇంతలో దూరంగా పడిన కిరీటంలోంచి బుస్సున నాగుపాము ఒకటి లేచి బయటకు వచ్చింది. సైనికులు దాన్ని వెంటనే చంపేశారు. కొలువులో ఉన్న వాళ్ళంతా మనోహరాన్ని మెచ్చుకున్నారు. ఈ సంగతి వినగానే రాజకుమారికి మనోహరం మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది. రాజు కూడా త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నాడు. మర్నాడు అర్ధరాత్రి మనోహరం లేచి రాజుగారి పడకింటికి బయలుదేరిపోతుంటే సైనికులు చాటుగా అతని వెనకాలే బయలుదేరారు. అతను తిన్నగా రాజు గదిలోకి వెళ్ళి రాజును రాణిని జుట్టు పట్టుకొని మంచాల మీద నుంచి బయటికి ఈడ్చుకొచ్చాడు. సైనికులు మండిపడి అతని తల నరకడానికి కత్తులెత్తారు. రాజు వెనకటిసారిలాగానే వాళ్ళని వారించాడు. ఈలోపుగా ఆ గది కప్పు ఒక్కసారిగా కూలిపోయింది. మనోహరుడు రాజును రాణిని బయటికి తేవడం వల్ల వాళ్ళిద్దరూ బతికిపోయారు. ఈ వార్త పట్టణమంతా వ్యాపించింది. మనోహరం మహానుభావుడంటే మహానుభావుడని ప్రజలు మెచ్చుకున్నారు. ఆ మర్నాడు రాజు మంది మార్బలంతో వేటకెళ్ళాడు. జంతువులను వేటాడి రాజు అలసిపోయి ఒక చెట్టు కింద చతికిల పడ్డాడు. చెట్టు మీద ఒక గండబేరుండ పక్షి తాచుపామును పొడిచి తింటూ ఉంటే పాము నోటి నుంచి విషం జారి రాజు గొంతు మీద పడింది. మనోహరం కత్తి కొనతో ఆ విషపు బిందువును గీరేశాడు. కొంచెం దూరంలో ఉన్న సైనికులు మనోహరం రాజును చంపుతున్నాడు అనుకొని ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టారు. రాజు జరిగిన సంగతంతా చెప్పి అతను మహానుభావుడు, అతన్ని ఏమీ చెయ్యకండి అని వాళ్ళని మందలించాడు. రాజు ఆనాడు సాయంకాలమే ఇంటికి వచ్చి తన కూతుర్ని మనోహరుడికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడు. పురోహితులు ముహూర్తం పెట్టారు. పెళ్లికి ముందు రోజు రాత్రి లక్ష్మీదేవి మనోహరానికి ప్రత్యక్షమై, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. అతనికి ఏమీ తోచలేదు. ఎక్కడలేని భయం కలిగింది. ఇంకా రాజు ఆస్థానంలో ఉంటే ఎప్పుడు ప్రాణాల మీదకి వస్తుందోనని జంకు బయలుదేరింది. అతను వెంటనే మోహనవల్లి మెడలోని నగలను
ఆమెకు తెలియకుండానే తీసి మూటగట్టుకొని ఆ రాత్రే పారిపోయాడు. తర్వాత కొంతసేపటికి రాజకుమారి, రాణి, రాజు, పరిచారికలు మేలుకొని మనోహరం కోసం వెతికారు. రాజకుమారి దుఃఖానికి మితి లేకుండా పోయింది. సైనికులు వెంటనే గుర్రాల మీద మనోహరం కోసం వెతుకుతూ నలుదిక్కులకు బయలుదేరారు. అప్పుడు సరస్వతీదేవి లక్ష్మిని చూసి, నమ్మిన వాణ్ణి ఇలా నట్టెట్లో ముంచుతావా? ఇది న్యాయమా అని అడిగింది. లక్ష్మీదేవి నవ్వుతూ, నేను వాడి దగ్గర ఎప్పుడు ఎందుకు ఉండాలి? వాడి తిప్పలు వాడిని పన్ని, లేదా నీ చేతనైతే ఏదన్నా సహాయం చేయి చూద్దాం అంది. సరస్వతి ఒక పూరి గుడిసెలో భయం భయంగా ఉన్న మనోహరాన్ని అనుగ్రహించింది. ఇంతలో రాజు సైనికులతో ఆ పూరి గుడిసె దగ్గరికి వచ్చాడు. అప్పుడు మనోహరం ఆశ్చర్యంతో, మీరంతా ఇంత శ్రమపడి ఎందుకు వచ్చారు? నేను రేపు ఉదయానికి వచ్చేసేవాడిని కదా అన్నాడు. రేపు వచ్చేవాడివి ఈ నగలు ఎందుకు తెచ్చావు అని అడిగాడు రాజు. పెళ్లి రేపు జరుగుతుందనగా ఈరోజు రాత్రి పెళ్లి కూతురు నగలు ఎత్తుకుపోవాలి, ఇది మా కులాచారం అని చెప్పాడు మనోహరం. రాజు సంతోషించి అతన్ని వెంట పెట్టుకుని వెళ్ళి శుభముహూర్తాన తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. జానకి ఈ కథంతా వసంతకు చెప్పి, ఎప్పుడైనా సరే లక్ష్మి ఒకచోట ఉండేది కాదు, ఆమెను నమ్మటానికి వీల్లేదు. మానవునికి సహాయం చేసి ఆదుకునేది సరస్వతే కాని లక్ష్మి కాదు, ఏమంటావ్ అని చెల్లెల్ని అడిగింది. వసంత అక్క చెప్పిన దానికి ఒప్పుకుంది.